నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. సడన్‌గా సెలబ్రిటీ హోదా వచ్చేసరికి సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్స్, వాట్సాప్ హోదా పెరుగుతా ఉంటది. అంటే ఎక్కడో ఎవరెవరో పెట్టుకున్నటువంటి వీడియోలకు కూడా స్టార్డమ్ వచ్చేసి సడన్‌గా అంటే ఒక పూర్ ఫ్యామిలీ నుండి ఒకసారిగా అధిక డబ్బు చూడడం, తర్వాత హోదా, సెలబ్రిటీ హోదా, తర్వాత సినిమా ఛాన్సెస్ రావడం ఇవన్నీ కూడా ఒక అమ్మాయి జీవితంలో జరిగింది. అమ్మాయి ఇప్పుడు రీసెంట్‌గా మార్చ్ 11న కేరళంలో ఉన్నటువంటి గుడిలో పెళ్లి చేసుకుంది. అది దానిపై పూర్తిగా వివాదాలు అంటే చుట్టూ ఇంగా ఆ అమ్మాయి చుట్టే వివాదాలు. అంటే పూర్తి స్థాయిలో ఆమెపై ఒక కేస్ అయింది. మైనర్ బాలిక అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు. ఈడ మోసం చేసిర్రని చెప్పేసి తర్వాత సెంట్రల్‌కి సంబంధించినటువంటి గిరిజన సంబంధించినటువంటి శాఖ కూడా రియాక్ట్ అయింది. తర్వాత మధ్యప్రదేశ్‌లో కేసులయినాయి. ఎవరు అనుకుంటున్నారా? ఇక్కడ చూడుర్రి ఒకసారి. కనుబడట లేదు మోనాలిసా. ఏమైంది కనబడటం లేదు అన్నదానికి కోణంలో అంటే, ఇక మార్చ్ 11న పెళ్ళయింది. తర్వాత తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో నా బిడ్డను మోసం చేశారు, నా బిడ్డను లోపరుచుకున్నాడు, మాయ మాటలు చెప్పి మా వద్దకు రానియకుండా చేస్తూ ఉన్నాడు అర్బాజ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఇది ఒక లవ్ జిహాద్ అంటూ కూడా తండ్రే సాక్ష్యం చెప్పడం, తర్వాత దీనిపై పూర్తి స్థాయిలో రచ్చలేసింది. అంటే ఏ విధంగా అంటే ఒక సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తిని లోపరుచుకున్నాడు. ఈ కేరళం నార్త్ ప్లస్ ఇక్కడ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున లవ్ జిహాద్కి సంబంధించినటువంటి కేసులు చూస్తూ ఉన్నాం. 18 ఏళ్ళు లేనటువంటి మహమ్మద్ అయాజ్ అనేటువంటి వ్యక్తి 180 మందిలో దాదాపు 150 పైచిలకు హిందూ మైనర్ బాలికలను లోపరుచుకొని ప్రైవేట్ వీడియోలు తీసుకొని స్నాప్చాట్లలో బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళతో కల్మా చదివించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తరుణం చూసాం. తర్వాత అరెస్టులు చూసాం. ఆ తర్వాత కుకట్పల్లికి సంబంధించి తెలంగాణలో సంబంధించి ఫ్యామిలీ అంతా రేప్ చేశారంటూ లవ్ జిహాద్ బాధితురాలు బయటకు వచ్చింది. ఇదే కోణంలో మోనాలిసా కూడా మోసపోయింది, లవ్ జిహాద్ బారిన పడింది. మొట్టమొదటిది బాగానే ఉంటుంది, తర్వాత ఏ ఫ్రిడ్జ్లో ఏ డ్రమ్ములోనో ఏ కాలువలో తేలే అవకాశం ఉంటాయంటూ కూడా హిందూ సంఘాలు బగ్గుమన్నటువంటి సందర్భం. అయినా కూడా మోనాలిసా లేదు, నా భర్త హిందూ మతంలోకి వచ్చాడు, తర్వాత అందుకే నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడంటూ కూడా ఒక ప్రయాణం. సరే, ఇక లవ్ మ్యారేజ్ అన్నారు, తర్వాత అది కొనసాగింది. కానీ సడన్గా ఎవరైతే డైరెక్టర్గా ఈ యాక్ట్రెస్గా ఛాన్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ మీద ఈమె ఎప్పుడైతే ఆరోపణలు చేసిందో, నన్ను డిఫరెంట్గా టచ్ చేయడం, తర్వాత నన్ను బలవంతంగా నాతో వేరే విషయంలో కలవడానికి ట్రై చేయడం, నన్ను ఇబ్బంది పెట్టాడు, తర్వాత షూట్లలో కూడా ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడనే ఒక కోణాన్ని మోనాలిసా సృష్టించే ప్రయత్నం చేసింది. ఆ తరుణంలో అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఏం చేశారంటే మోనాలిసా మైనర్ దీని మీద కేసులైన తర్వాత గిరిజనకు సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉంటుందో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే 16 సంవత్సరాల 2 నెలల కాలం వయసు మోనాలిసాకు సంబంధించి. దీనిపై మధ్యప్రదేశ్లో కేసు అయింది. మధ్యప్రదేశ్ పోలీసులు కేరళం వెళ్ళి మరి ఇంకా కేరళం వెళ్ళినప్పుడు డైరెక్ట్ పోయి ఎత్తుకరానికి ఉండదు కదా అవకాశం, ఒక చట్టం అనేది ఉంటుంది. కోర్టుకు వెళ్తే కోర్టు పూర్తి స్థాయిలో ఇక్కడ ఈయన కూడా ఎవరైతే మోనాలిసా భర్త కూడా ఆశ్రయించినట్టు ఉన్నాడు. తర్వాత ఆ యొక్క ఆశ్రయించినటువంటి తరుణంలో మే 20 వరకు ఎవరు కూడా అతనిపై టచ్ చేయకూడదు, ముట్టుకోకూడదు అంటూ కూడా ఒక ఆదేశం వచ్చింది. అయితే ఏ విధంగా ఇచ్చిర్రు, మరి మే 20 వరకు ఎలా పొడిగిస్తారు అంటూ కూడా మధ్యప్రదేశ్ పోలీసులు కూడా అడిగారు. సార్, ఇన్ని రోజులు సమయం ఇస్తే మేము ఇమీడియట్గా విచారణ చేయాలి, దీని మీద పెద్ద ఎత్తున రచ్చలేస్తూ ఉన్నది, ఇట్లా గిరిజన కమిషన్ కూడా సీరియస్గా ఉన్నది, మీరు దయచేసి అంటే అయినా కూడా కేరళం కోర్టు వినలేదు. సరే, అయిపోయింది. వీళ్ళిద్దరు కలిసి ఓ ట్రిప్ పోయారు. ఏడికి? రాజస్థాన్, అజ్మీర్ ఆ ఏరియా చూడడానికి పోయారు. సడన్గా మోనాలిసా కనిపించడం లేదని తన భర్త వీడియో రిలీజ్ చేసిండు. ఇట్లా మోనాలిసా కనిపిస్తలేదు, నేను వెతుకుతున్నా, అజ్మీర్లో వెతుకుతున్నా, పలానా చోట్ల వెతుకుతున్నాను. ఇంకో వీడియో రిలీజ్ చేసి ఏం చేసిండు, మీకు ఏమైనా కనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. నీ నెంబర్ ఎట్లుంటుంది రా గూట్లే? మోనాలిసాకి ఏమైంది? మోనాలిసా అనే వ్యక్తి మైనర్ బాలిక ఎటుపోయింది?
నాకు మెసేజ్ చేయరి అంటే ఫస్ట్ నువ్వు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినావా మోనాలిసా కనిపిస్తలేదా అని? అజ్మీర్కి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఏమన్నా రైజ్ చేసిరా? మోనాలిసా సెలబ్రిటీ, 100 మందిలో దాదాపు 50 మంది గుర్తుపడతారు. అలాంటి మహిళ మాయమైపోయింది అంటే దీని వెనుక అసలు కుట్రదారులు ఎవరు? నిజానికి ఇక్కడ తన భర్తే తనను దాపెట్టి కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేసిండా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేసిర్రా? కిడ్నాప్ చేసినా తాను ఏమున్నాయి పైసలు? సరే, ఒక బడా బాబుకు సంబంధించినటువంటి బిడ్డ, ఒక బడా సెలబ్రిటీకి సంబంధించినటువంటి బిడ్డ ఏమన్నా కిడ్నాప్ చేస్తే పైసలు రాలిపోతాయి అన్న కోణముడుగా కాదు కదా. తండ్రి గుక్కి బట్టి ఏడుస్తా ఉన్నాడు, నా బిడ్డను నాతో కలవనీయకుండా చేస్తా ఉన్నాడు, మాతో మాట్లాడనీయకుండా చేస్తా ఉన్నాడు, ఫోన్ నెంబరు బ్లాక్ చేసినాడు, మా ఫోన్లు చేస్తే కట్ చేస్తా ఉన్నాడు, నా బిడ్డ ఎట్లుందా అని చెప్పి తండ్రి బాధపడతా ఉన్నాడు, చెల్లెలు బాధపడతా ఉన్నది, తల్లి బాధపడతా ఉన్నది. సడన్గా ఈ యొక్క కనబడటం లేదని ఒక దాన్ని తెర మీద తీసుకొచ్చారు ఈయన భర్త. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మోనాలిసా అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్లో ఏ బిల్లు ఉన్నది డీలిమిటేషన్ సంబంధించి, ఆ డీలిమిటేషన్ బిల్లు కంటే సివియర్గా వైరల్ అవుతా ఉన్నటువంటి వార్త ఏంటంటే మోనాలిసా కనిపిస్తలేదు. ఏడికి పోయింది మోనాలిసా అంటే భర్తతోటి అజ్మీర్ ఆ ప్రాంతాలకు పోయింది. మరి అక్కడి నుంచి ఎక్కడ పోయింది అంటే తెలియదు. ఇదేమన్నా కుట్రకు కారణమా? మోనాలిసా అనే మైనర్ బాలిక ఎక్కడ పోయింది? ఒకానొక సమయంలో ప్రయాగ్రాజు సంబంధించినటువంటి కుంభమేళలా పూసలు అమ్ముకోవడానికంటే ముందు తన జీవితం సాఫీగా ఉన్నది. ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు, ఎలాంటి వివాదాలు లేవు, ఎలాంటి ఆస్తి పంచాయతీలు లేవు, ఎలాంటి లవ్ జిహాద్కి సంబంధించినటువంటి విషయం లేదు, సెలబ్రిటీ హోదా లేదు. ఒకసారిగా రాత్రికి రాత్రి సెలబ్రిటీ హోదా వచ్చేసరికి మదం అనేది నెత్తికెక్కిపోతుంది. మేము సెలబ్రిటీలం అయిపోయినాం కదా. తల్లిదండ్రి మాట వినరు. కనిపించినటువంటి తల్లిదండ్రి మాట వింటే చీప్ అయిపోతారు సెలబ్రిటీలు. ఆ విధంగా ప్రవర్తించింది మోనాలిసా. తల్లిదండ్రితో మాట్లాడకపోవడం, పోలీస్ స్టేషన్లో ఎట్లా ఒప్పుకున్నారండి మైనర్ బాలికకు పెళ్లి చేస్తే? అసలు కోర్టు ఫలానా తారీఖు వరకు మీరు దీని మీద డెసిషన్ తీసుకోవద్దని చెప్పడమే కొంత అనుమానకరమైనటువంటిది. దీంట్లో మళ్ళీ పోలీసులు ఎట్లా యాక్సెప్ట్ చేశారు మైనర్ బాలికకు సంబంధించినటువంటి పెళ్లిని అనేది కూడా మరో కోణంలో ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పుడు అసలు మోనాలిసా ఉందా లేదా? మరి ఇప్పటి వరకు జరిగినటువంటి లవ్ జిహాద్ విషయాలలో ఒక ఢిల్లీలో చూసినాము, చాలా ప్రాంతాల్లో చూసినాము, ఫ్రిడ్జ్లలో చూసినాము, డ్రమ్ములలో చూసినాము. అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? అసలు మోనాలిసా ఏమైంది? ఆ సెలబ్రిటీకి ఏమైంది? కాబోయేటువంటి హీరోయిన్ ఆమె ఏమైంది? ఆమెకు నిజానికి ఇక్కడ లవ్ జిహాద్ అనే అంశం లేకుండే విశ్వ హిందూ పరిషత్ వీళ్ళంతా కూడా మైనర్ బాలికను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, మాయ చేస్తున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ వచ్చేసరికి ఇది భారతదేశం అంతా చర్చనీయాంశమైంది. తీసుకుపోయిన వాడు కనపడడం లేదన్న దానిలో కుట్ర వెనుక కోణం ఏంది? అసలు మోనాలిసాకి ఏమైంది అనేది ఇప్పటి వరకు అర్థం కానటువంటి పరిస్థితి. మధ్యప్రదేశ్ పోలీసులు విచారణ చేస్తాము అని చెప్పి గ్రౌండ్లకు దిగినాక కోర్టు ఆర్డర్ని బట్టి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవడం. మే 20 తారీఖు వరకు ఆయన అర్బాజ్ అనే వ్యక్తిని టచ్ చేయలేరు, ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి. పూసలు అమ్ముకున్నప్పుడు పైసలు వస్తుండే, ఆ పైసలు తీసుకుపోయి ఇంట్లో ఇస్తుండే. రూపాయి 2 రూపాయలు వస్తే రూపాయిన్నర ఇంట్లో ఇచ్చి 50 పైసలు మన తాను ఉంచుకుంటుంటే ఖర్చులు ఉంటాయి, బట్టలు ఉంటాయి, ఆ ఖర్చులు ఇలా తీసుకుంటుండే. ఇప్పుడు అట్లా కాదు కదా. తండ్రి అదే అడుగుతా ఉన్నాడు, నా బిడ్డకి ఏమైందో చెప్పురి, రాజస్థాన్ ఎందుకు పోయిరు, రాజస్థాన్లో అజ్మీర్లో ఎందుకు మాయమైంది, కిడ్నాప్ చేసిరా, లేకపోతే ఏం చేసిరు? మరి మోనాలిసా కనబడటం లేదు అనే దానికి వెనుక కోణం ఏంది, కుట్రేంది? మాయమైందా, లేకపోతే వేరే దేశానికి ఏమైనా వెళ్ళిపోయిందా, వేరే రాష్ట్రాలకు అజ్మీర్ నుండి వేరే రాష్ట్రానికి ఏమైనా పోయిందా? రాజస్థాన్ వదిలేసి తెలంగాణ, హైదరాబాద్ ఎక్కడ పోయినా కూడా గుర్తుపట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మోనాలిసా అనే మైనర్ బాలిక దేశం అంతా తెలిసినటువంటి బాలిక. మరి చూడాలి అంటే దీనిపై ఎలాంటి విషయం బయటికి రాబోతా ఉన్నది. మరి నిజానికి దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, అసలు ఈమె కనబడకపోవడానికి కారణం ఏంది? కిడ్నాపా, లేకపోతే తన భర్త నుంచి తన ఇష్టం లేక పారిపోయిందా, లేకపోతే తన భర్త ఏమైనా దాపెట్టి నాటకాన్ని తెరలేపారా? అసలు అజ్మీర్ ఎందుకు పోయిరు, రాజస్థాన్ ఎందుకు పోయిరు? ఎంత ఒక ప్రశ్నార్థకం అయిపోయింది. చూడాలి మరి మోనాలిసా
ఎక్కడ దొరుకుతుంది, ఈ మిస్టరీ వెనుక కారణం ఏందో అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.